హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. ఈ రోజు వీడియో యమ్మీ యమ్మీ మటన్ పలావ్ తో స్టార్ట్ చేస్తున్నాను. నా లైఫ్ లోనే ఇదే ఫస్ట్ టైం మటన్ తో ఒక పలావ్ రెసిపీ ట్రై చేయడము. బికాస్ మా ఇంట్లో మటన్ చాలా రేర్ గా కుక్ చేస్తాము. దసరా టైంలో కానీ లేకపోతే ఏదైనా అమ్మవారి పండుగలు అయినప్పుడు మాత్రమే మటన్ తీసుకొస్తాం. అలా ఎప్పుడు రేర్ గా తీసుకొచ్చినా మటన్ కర్రీయే చేస్తూ ఉంటాను. బట్ ఈ రోజు ఎందుకనో మటన్ బిర్యానీ బుడ్డోడికి తినాలి అనిపించిందంట. బయట నుంచి ఆర్డర్ చేయమన్నాడు గానీ, బట్ వై నాట్, ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాము అనుకున్నాం. అందుకే నేను ఇంకా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసాం. ఇక్కడ దాదాపుగా ½ kg వరకు మటన్ తీసుకున్నాను. ½ kg మటన్ కి ½ kg రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ అయినా కావచ్చు, లేదా ఇంట్లో రెగ్యులర్ గా కుక్ చేసిన రైస్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఇది కంప్లీట్ గా 1 pot నీళ్ళలాగా ఉంటుంది. ఈ రెసిపీ కుక్కర్ లో చేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు అన్ని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రాస్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోనే కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మనం ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టిన మటన్ కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత దానిలో నుంచి నెమ్మదిగా వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు అందులోని రుచికి సరిపడా ఉప్పు, కారం అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా అన్ని కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. సో దట్ మటన్ లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. అలా ఒక 5-10 minutes తర్వాత ఒక 1 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసి ఇంకా మూత పెట్టేయండి. దాదాపుగా 5 to 6 విజిల్స్ మటన్ ని మనం ముందే కుక్ చేసుకోవాలి. మటన్ కొంచెం హార్డ్ గా ఉంటది కదా, డైరెక్ట్ గా ఇంకా రైస్ వేసి కుక్ చేస్తే రైస్ ఉడికిపోతుంది, బట్ మటన్ ముక్కలు ఉడకవు అనమాట. అందుకని మటన్ ని ఫస్ట్ ఒక 6 విజిల్స్ కి కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన మటన్ లో చాలా వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే హై ఫ్లేమ్ లోని వాటర్ అంతా దగ్గరికి అయినంత వరకు ఉడికించాలన్నమాట. మీరు తీసుకున్న మటన్ ని బట్టి, ఇఫ్ ఇన్ కేస్ మీరు మటన్ లేతది తీసుకున్నట్టు అయితే డైరెక్ట్ గా ఇంకా పలావ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. బట్ మటన్ కొంచెం హార్డ్ గా ఉన్నా సరే ఇలా కొంచెం వాటర్ అంతా దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి. వంట చేస్తూ ఉన్న ఈ లోపు బెన్నీ బాయ్ వచ్చాడు మా ఇంటికి. బాబాయ్ తీసుకొచ్చారు. బికాస్ ఇంకా బెన్నీ బాయ్ మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతున్నాడు. ఇదే లాస్ట్ మీరు బెన్నీ బాయ్ ని మన వీడియోస్ లో చూడడము. మళ్ళీ ఇంకెప్పుడైనా వెకేషన్ కి వస్తే అప్పుడు చూస్తారు. ఈ లోపు చూసారు కదా, మటన్ లోని వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులోని వాష్ చేసి పెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ వేసాక ఎక్కువసేపు మిక్స్ చేయొద్దు. బికాజ్ బాస్మతి రైస్ అనుకోండి ఊరికే విరిగిపోతుంది. వాటర్ కన్సిస్టెన్సీ విషయానికి వస్తే 1 glass రైస్ కి 1.5 glass వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. 1 కి 2 glasses వాటర్ యాడ్ చేస్తే మీకు ముద్దైపోతుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకోండి. సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ కి ఇంకా సార్టెడ్ మటన్ పులావ్ రెడీ అయిపోతుంది. బయట ఎండలు ఎంత బీభత్సంగానైనా ఉండనివ్వండి, బిర్యానీ లవర్స్ కి వారంలో ఒక్కసారైనా బిర్యానీ తినకపోతే ఏదో మిస్ అయిపోతున్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ వేడిని టాలరేట్ చేసుకోవడానికి కోకోనట్ వాటర్, మజ్జిగ, సబ్జా వాటర్, బార్లీ వాటర్ ఇలా తాగుతూనే ఉంటాము. ఈ రోజు ఫస్ట్ టైం ప్యాక్డ్ కోకోనట్ వాటర్ ఆర్డర్ చేశాను, కానీ ఇది క్లియర్ గా ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతుంది. మనం నేచురల్ గా తాగిన కొబ్బరి బొండం నీళ్ళలాగైతే లేవు. అండ్ ఇంక ఇక్కడ మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. నేను పెద్ద మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు. బిర్యానీ స్పైసెస్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవి మాత్రమే యాడ్ చేశాను. గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ ఆర్ఎల్స్ మటన్ మసాలా పౌడర్ ఇవేమీ యాడ్ చేయలేదు. బట్ చాలా ఫ్లేవర్ఫుల్ గా అథెంటిక్ గా ఉంది తెలుసా. అండ్ మటన్ కూడా చూసారా ఎంత ప్రాపర్ గా కుక్ అయిందో. సేమ్ చికెన్ లానే ఉంది కదా, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉండింది. ఈసారి మీరు మటన్ తెచ్చుకున్నట్టయితే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా వేడి వేడి మటన్ పులావ్ తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకొని కాసేపు మళ్ళీ నా క్లీనింగ్ పనిలో పడ్డాను అనమాట. ఏంటక్క ఎన్ని రోజులు క్లీన్ చేస్తావు అంటే, నా బెడ్రూమ్ ఒక్కటి క్లీన్ చేయడానికి నాకు 2 days టైం పట్టింది. బికాస్ ఫస్ట్ డే బట్టలని ఆల్మోస్ట్ అగ్రిగేట్ చేసేసాను. అవసరం లేని బట్టలని నా హౌస్ హెల్పర్ కి ఇచ్చేసాను. నెక్స్ట్ ఉన్న బట్టలని ఒక ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేసుకుందామని బాస్కెట్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు అందులోనే ఆర్గనైజ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాం. బికాస్ వీకెండ్ కాబట్టి ఐదర్ హెయిర్ ఆయిల్ ఆర్ హెయిర్ ప్యాక్. ఇలా హెయిర్ కి కేర్ తీసుకోకపోతే ఉన్న జుట్టు అంతా ఊడి చేతిలోకి వచ్చేస్తుంది. కాబట్టి హెయిర్ కేర్ ఇస్ మ్యాండేటరీ అండ్ కంపల్సరీ. ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చూపించానండి. ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈ సీజన్ కి ఇంకొక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. అది మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. వీకెండ్ వచ్చిందంటే చాలు, నెక్స్ట్ వీక్ కి ప్లానింగ్ కంపల్సరీ చేసుకోవాలి. దట్టు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కి మనం ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఈజీ అయిపోతుంది మనకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కూడా. ఓ
ఇంతకీ నేను ఇక్కడ ఏ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానో చెప్పలేదు కదా. ఇది వచ్చేసి ఓట్స్ దోస బ్యాటర్ కోసం ప్రిపరేషన్స్ అన్నమాట. క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే 1 కప్పు మినపప్పుకి 2 కప్స్ ఓట్స్ తీసుకోవాలి. అండ్ తీసుకున్న ఓట్స్ రోల్డ్ ఓట్స్ అయి ఉండాలి. రోల్డ్ ఓట్స్ నార్మల్ ఓట్స్ డిఫరెన్స్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. నార్మల్ ఓట్స్ కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి. రోల్డ్ ఓట్స్ అయితే ఇలా పెద్దగా ఉండి ఫ్లేకీగా కనిపిస్తాయి. మెంతులు కూడా వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టాలి. ఇంకా దోశ బ్యాటర్ కోసం పప్పు అంతా నానబెట్టాను కదా. ఇప్పుడు ఆరాంగా ఏసీ ఆన్ చేసుకొని హ్యాపీగా నేను బుడ్డోడు హెయిర్ కేర్ తీసుకుంటున్నాం. బుడ్డోడు హెయిర్ కేర్ విషయంలో నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. బికాస్ వాడి జుట్టు అంటే మా అందరికీ చాలా ఇష్టము. మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా బ్లాక్ గా ఒత్తుగా ఉంగరాలు ఉంటాయి. భలే ఉంటది వాడి జుట్టు. వాడి ఫేస్ మొత్తానికి వాడి జుట్టు మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. ఇంకా వాడి హెయిర్ కేర్ విషయానికి వస్తే నేను ఏదైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని వాడుతానో వాడికి అదే యూజ్ చేస్తాను. అండ్ ఐ మేక్ షూర్ దట్ హెయిర్ కి ఆయిల్ రాసి జస్ట్ అలా వదిలేయడం కాకుండా మినిమం 10 to 15 మినిట్స్ అయినా బాగా మసాజ్ చేస్తాను. అంతసేపు అవ్వదు అనుకుంటే అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా మసాజ్ చేయండి. అలా మసాజ్ చేయడం వల్ల అక్కడున్న బ్లడ్ అంతా సర్క్యులేట్ అయ్యి మంచి హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. బుడ్డోడు జుట్టు ఇంత బాగుంటుందా, కానీ వీడికి హెయిర్ కేర్ అంటే చాలా చిరాకు. ఇప్పుడు ఈ హగ్స్ అండ్ కిసెస్ ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు దాకా వాడు నాకు జుట్టు ఇచ్చాడు కదా మసాజ్ చేయడానికి, అందుకోసం ఐ హ్యావ్ టు సే సారీ ఫర్ హిమ్ అండ్ ఐ హ్యావ్ టు కిస్ హిమ్ అనమాట. నాకు హెయిర్ కేర్ అంటే చాలా ఇష్టము, మీ అందరికీ తెలిసిందే. బట్ వాడికి చాలా చిరాకు. అలా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా కదా. అందరూ ఒకేలా ఉండాలి అని కూడా రూల్ లేదు. బట్ ఎలా ఉన్నా సరే హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదబ్బా. ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే నేను హెయిర్ కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇది ఒక మసాజర్ నేను రీసెంట్ గానే తీసుకున్నానండి. బట్ ట్రస్ట్ మీ చాలా బాగుంది. మీరంత ఓపిక్ గా మసాజ్ చేసుకోలేమో ఫింగర్స్ తో అనుకుంటే దీని మీద ఇన్వెస్ట్ చేయండి. దీని కాస్ట్ 199 అలా ఉంటది, నాట్ మోర్ దెన్ 200. ఇది జస్ట్ లైక్ ఫింగర్స్ కి రీప్లేస్మెంట్, బట్ చాలా బాగా పనిచేస్తుందండి. కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఈ ప్లేస్ లో మనం మసాజ్ చేస్తే బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతుంది అని. అక్కడ ఆ ఏరియాస్ లో కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. హెయిర్ కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే బాస్కెట్స్ లో బట్టలు ఆర్గనైజ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. లాస్ట్ వీడియోలో శనివారం సంతకి వెళ్ళి నేను బాస్కెట్స్ తెచ్చుకున్నానని చెప్పాను కదా. ఇక్కడ మీరు బ్లాక్ కలర్ పెద్ద బాస్కెట్ చూస్తున్నారే, ఈ బాస్కెట్ లో ఈజీగా ఒక 30 నుంచి 40 టాప్స్ వరకు పడతాయి. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 100 రూపీస్. మనం ఇది రెగ్యులర్ గా అంటే మన డైలీ బైస్ లో మనం ఏం యూజ్ చేయం కదా, జస్ట్ ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకుంటున్నాం కాబట్టి మినిమం 100 రూపీస్ ఉంటే సరిపోతుంది. ఇంకా తక్కువకి దొరికినా తీసుకోండి, అంతేగాని మరీ 300 400 పెట్టి తీసుకోవడం అంత వర్త్ కాదని నా ఫీలింగ్. అండ్ టాప్స్ కూడా చూసారు కదా, నేను ఈజీగా పిక్ చేసుకోవడానికి హ్యాండీగా ఉండేటట్టు అరేంజ్ చేసుకుంటున్నాను. అన్ని కూడా సైడ్ కి అరేంజ్ చేస్తున్నా. ఒకదాని మీద ఒకటి పెడితే ఏమవుతుందంటే మనకి కావాల్సిన టాప్ తీసేటప్పుడు పైవి పడిపోవచ్చు, లేకపోతే కిందవి క్లమ్జీ అయిపోవచ్చు, అలా అవుతూ ఉంటుంది. బట్ ఇలా సైడ్ కి ఆర్గనైజ్ చేసుకుంటే మనం ఏం కావాలనుకుంటే అది పిక్ చేసుకుంటాము. రిమైనింగ్ అన్ని ఎలా ఉన్న వాళ్ళనే ఉంటాయి. సో టాప్స్ ఆర్గనైజ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చున్నీస్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సేమ్ టాప్స్ ఎలా అయితే పెట్టానో చున్నీలు కూడా అలానే పెడతాను అనమాట. సో దట్ ఏ చున్నీ కావాలనుకుంటే ఆ చున్నీ ఈజీగా పిక్ చేసుకోవచ్చు. టాప్స్ అయినా సరే నేను ఒకదాని మీద ఒకటి పెట్టడానికి ఇష్టపడతానేమో కానీ చున్నీలు మాత్రం ఒకదాని మీద ఒకటి నేను అసలు పెట్టలేనండి. అన్ని చున్నీలు ఒకే దగ్గర పెట్టడం వల్ల కావాల్సిన చున్నీ తీసేటప్పటికి మిగతా చున్నీలన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అందుకని అది కూడా బాస్కెట్ లో అలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇందాక చూపించాను కదా బ్లాక్ ది పెద్ద బాస్కెట్, ఆ బాస్కెట్ నిండా నా టాప్సే సరిపోయాయి. ఇంకా అలా నా బట్టలన్నీ అరేంజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బుడ్డోడి ప్యాంట్స్ షర్ట్స్ అరేంజ్ చేస్తున్నాను. బట్టలన్నీ బాస్కెట్ లో అరేంజ్ చేసిన తర్వాత ఈ బాస్కెట్స్ ని తీసుకొని వెళ్లి షెల్ఫ్ లో అరేంజ్ చేశాను. చూసారు కదా, చాలా ఆర్గనైజ్డ్ గా నీట్ గా కనిపిస్తుంది. ఓపెన్ షెల్ఫ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి బాస్కెట్స్ మంచిదండి. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. బికాస్ ఒకవేళ మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు కూడా ఈ బాస్కెట్ ని జస్ట్ కవర్ చేసేసి అలా తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు అక్కడ నెక్స్ట్ ప్లేస్ లో ఆర్గనైజ్ చేసుకునే అవసరం కూడా ఉండదు. ఇంకా ఇవన్నీ కూడా బుడ్డోడి బట్టలు, కొన్ని ఏమో ఇలా బాస్కెట్స్ లో పెట్టాను. అండ్ ఇన్నర్స్ అన్ని కూడా చిన్న బాస్కెట్ లో ఇలా అరేంజ్ చేసుకున్నాను. పెద్ద బాస్కెట్స్ అన్ని కూడా శనివారం సంతలో తీసుకున్నానండి. బట్ ఆ చిన్న బాస్కెట్స్ డీమార్ట్ లో తీసుకున్నాను. మొత్తం నా బెడ్రూమ్ అంతా డీప్ క్లీనింగ్ చేశానని చెప్పాలి. ఎందుకంటే మీరు ఆ పై 2 racks చూడండి, అక్కడ ఎక్కువ సామాన్లు ఏమీ లేవు కదా. ఇంతకు ముందు చాలా క్లమ్జీగా ఏవో ఎక్కువ సామాన్లు ఉన్నట్టు ఉండింది. నిజం చెప్పాలంటే ఏవి ఆర్గనైజ్డ్ గా పెట్టకపోవడం వల్ల క్లమ్జీగా కనిపించింది. అన్ని ఎక్కడికక్కడ సాగ్రిగేట్ చేసేస్తే పెద్ద సామాన్లే లేవు, పైన చాలా ప్లేస్ మిగిలిపోయింది.
ప్లేస్ మిగిలింది కదా, మళ్ళీ సామాన్లు తెచ్చి ఇక్కడ నింపేద్దాం అనే ఆలోచన అయితే ఎప్పుడు పెట్టుకోను. ఆ ప్లేస్ అలానే ఖాళీగానే ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటది. ఇంట్లో వస్తువులు ఎంత మినిమల్ గా ఉంటే అంత పని తక్కువ ఉంటది. ఎక్కువ ఇల్లంతా సామాన్లతో నింపేసాం అనుకోండి, అవన్నీ క్లీన్ చేసేసరికి రోజంతా గడిచిపోతుంది. సో ఇంకా ఇక్కడ కర్టెన్స్ వేయడంతో నా బెడ్రూమ్ డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ బెన్ని వాళ్ళు రాజమండ్రికి బయలుదేరారు అనమాట. పిన్ని కాల్ చేసింది బాల్కనీలోకి రా అని. ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం బాల్కనీ నుంచే. క్యాండీ బాయ్. ఇలా ఎవరైనా మళ్ళీ వాళ్ళ ఓన్ ప్లేస్ కి వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా బాధేస్తుంది. అందరం ఉన్నప్పుడు మంచి టైం స్పెండ్ చేస్తాము, హ్యాపీగా మాట్లాడుకుంటాము, ముచ్చట్లు పెట్టుకుంటాము, నవ్వుకుంటాము. సడన్ గా వాళ్ళు వాళ్ళ ఓన్ ప్లేస్ కి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు మాత్రం బాగా బాధేస్తుంది. ఈ ట్రిప్ లో బెన్నీ క్యాండీ వాళ్ళతో మేము చాలా మంచి టైం స్పెండ్ చేసాము. ఈవెన్ బెన్నీ క్యాండీ వాళ్ళనే కాదు, మా పిన్ని వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా లేదా అంబి వచ్చి వెళ్ళిపోయినా అమ్మో భలే బాధేస్తుంది, ఏడుస్తాను నేనైతే లిటరల్ గా. అలా బెన్నీ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. వాళ్ళు కూడా రాజమండ్రి సేఫ్ గా రీచ్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా పొద్దున్న దోశ బ్యాటర్ కోసం నానబెట్టాను కదా, అది మంచిగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను. కానీ ఇది గ్రైండర్ లో వేసుకుంటే మీకు రుబ్బు ఇంకొంచెం బాగా ప్లఫీగా వస్తుంది. బట్ నాకు గ్రైండర్ వేసే ఓపిక లేదు, ఎందుకంటే క్లీన్ చేసేసరికి మొత్తం స్టామినా అంతా అక్కడ అయిపోయింది. అందుకనే మిక్సీలో వేసేసాను. బట్ మిక్సీలో వేసినా కూడా దోశలు బాగానే వస్తాయి. కాకపోతే మీరు నార్మల్ వాటర్ తో కన్నా కూల్ వాటర్ యాడ్ చేసి గనుక మిక్సీ పడితే మీకు దోశలు ఇంకొంచెం క్రిస్పీగా వస్తాయి. యాక్చువల్ గా దోశ బ్యాటర్ కొంచెం తొందరగా వేసేసి మంచిగా 2 చేతులకి గోరింటాకు పెట్టుకుందాం అని అనుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే కొత్త అమావాస్య పూజ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఉగాది. కాకపోతే ఎందుకనో గోరింటాకు పెట్టుకోవడానికి అవ్వలేదు, నాకు ఆ రోజు పెట్టుకోవాలనిపించలేదు. సరేలే నెక్స్ట్ ఇంకా ఉగాదికి పెట్టుకుందాం అని అనుకున్నాను. సరే ఇంకా ఉగాదికైనా చేతి నిండా గోరింటాకు ఉంటుంది, మంచిగా పూజ చేసుకుందాము, టెంపుల్ కి వెళ్దాము, మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం అని అనుకున్నాము. బట్ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అంతా ఉల్టా పుల్టా అయిపోయింది. సో ఏం జరిగింది ఏంటి, మా ఉగాది పండుగ ఎలా జరిగింది, కొత్త అమావాస్య పూజ ఎలా చేసుకున్నాము, అదంతా కూడా మీరు రేపటి వ్లాగ్ లో చూస్తారు. సో ఈ వ్లాగ్ ని అయితే నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు అండ్ ఏమైనా ప్రాంక్ సజెషన్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోదు. సో దట్ మీరు ఏమైనా క్రేజీ ప్రాంక్ ఐడియాస్ నాకు ఇస్తే అవి నేను వీడియోస్ లో ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను. దట్టు మా అమ్మని ప్రాంక్ చేయాలి. ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.